దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ను ఏకిపారేసింది. ఉగ్రవాదులకు తమ దేశం మద్దతు తెలపడమే కాకుండా వారికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామన్న పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఒప్పుకోలును భారత్ ప్రస్తావించింది. ఈ క్రమంలోనే పాక్ ఈ అంతర్జాతీయ వేదికను సైతం దుర్వినియోగం చేస్తూ భారత్పై నిరాధార ప్రచారాలను చేస్తుందని విరుచుకుపడింది. పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఖండించిన డిప్యూటీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా యోజనా పటేల్ ఒక నిర్దిష్ట ప్రతినిధి బృందం ఐకాస వేదికను దుర్వినియోగం చేస్తుండడమే కాకుండా దాని ప్రాముఖ్యతను తగ్గించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పాక్ మంత్రి ఒప్పుకోలును యావత్ ప్రపంచమంతా విన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ బహిరంగ ఒప్పుకోలు ఎవరిని ఆశ్చర్యపరచదన్న ఆమె ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్న పాక్ను బాధ్యతారహిత రాజ్యంగా బయట పెడుతుందని చెప్పారు. ప్రపంచం ఇకనైనా దీన్ని చూసి చూడనట్లు వదిలేయకూడదన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు నాయకులు అందించిన మద్దతుకు సంఘీభావానికి భారత్ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని యోజనా పటేల్ తెలిపారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం జీరో టాలరెన్స్ తో ఉందనడానికి ఈ మద్దతే ఓ నిదర్శనం అన్నారు. 2008లో ముంబై దాడుల తర్వాత పౌరులు అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయింది పహల్గాం దాడిలోనేనని చెప్పారు. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తన ప్రకటనలో చెప్పిన విధంగా నీచమైన ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని, ఉగ్రవాద సంస్థలను నిర్వహించిన వారిని మరియు ఆ సంస్థలకు నిధులు సమకూర్చిన వారిని బాధ్యులుగా చేసి న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలని యోజనా పటేల్ కోరారు.